ఏయ్, ఏంటి ఏం నోరు లేస్తుంది? రే 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 ఆగరా ఆగు. ప్రశాంతంగా గుడికొచ్చారు. ఇక్కడ కూడా మీ గిల్లి గజ్జాలేంట్రా? ముందు తరని ముడుపు కట్టని. ఇంటికెళ్ళిన తర్వాత తీరిగ్గా గొడవ పడుదురు, సరేనా? మా అమ్మ కోసం ఆగాను, లేదంటేనా నీ సంగతి. ఏం చేసేవాడివి? ఏం చేసేవాడివి? నీకంత సీన్ లేదు బాబు. నా దగ్గర కాదు నీ బిల్డప్లు. ఏంటి ఎక్స్ట్రాలు వాగుతున్నావు? ఏంటి ఎక్స్ట్రాలు వాగుతున్నావు? ఏంటి 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 ఏం చేస్తావు? ఏయ్ ఆగండి. మీరు మొగుడు పెళ్ళాలో లేదంటే పోట్ల గిత్తలో అర్థం కావడం లేదు. వదిలేస్తే కత్తులు తీసుకుని యుద్ధాలు చేసుకునేలా ఉన్నారు కదరా నాయనా. అమ్మ మిథున, నీ మనసులో ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక నెరవేరాలని, అంతా మంచి జరగాలని అమ్మవారికి మొక్కుకుని దండం పెట్టుకో. అమ్మవారు ఖచ్చితంగా నీ కోరికని నెరవేరుస్తారు. సరే, ఆ నమ్మకంతోనే ఎదురు చూస్తున్నాను అత్తయ్య. ఆ నమ్మకం చాలా చాలా త్వరలోనే నిజమవుతుంది. రేదేవా, నేను వెళ్ళి పూజారి గారితో మాట్లాడేస్తాను. నువ్వు నీ భార్యకి తోడుగా ఉండు, అటు ఇటు వెళ్ళకు. మిథున, జాగ్రత్తమ్మా. అమ్మా, కప్పక జాగ్రత్త అని చెప్పాలి, అంతేగాని పాము కాదు. మీరు కొట్టుకుంటూనో తిట్టుకుంటూనో ముందు ముడుపు కట్టండి. ఎక్కడికి బంగారం పారిపోతున్నావు? ఏం షర్ట్ పట్టుకొని లాగుతున్నావు? కొంప తీసి కొడతావా ఏంటి? బుద్ధిగా చెప్పిన మాట వినకపోతే ఆ పని కూడా చేయాల్సొచ్చేలా ఉంది. అత్తయ్య గారు నాకు తోడుగా ఉండమని చెప్పారు కదా, మరెక్కడికి పారిపోతున్నావు? దెయ్యాన్ని చూసి ఎవరైనా భయపడతారు కానీ దెయ్యాలు భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్. నేను దెయ్యాన్నే అయితే నా భర్తవి కాబట్టి నువ్వు భూతానివి, అంతేగా? ఇద్దరం కలిసి దెయ్యాలాట భూతాలాట ఆడుకుందాం. ఎక్స్ట్రాలు చేయకుండా ఇక్కడే ఉండు. ఏంటి ఏదో ఎగ్జామ్ రాసినట్టు తెగ రాస్తున్నావు? ఏం చేస్తాం, నువ్వు నాతో రాయిస్తున్నావు బాబు. నువ్వు మా నాన్నకిచ్చిన మాట కోసం నా మీదున్న ప్రేమని చంపేసుకుంటున్నావు. నాకు దూరంగా వెళ్ళిపోవాలని చూస్తున్నావు. అందుకే మా ఆయన మా నాన్నకిచ్చిన మాటని తీసి గట్టుమీద పెట్టాలని, ఆ దిక్కుమాలిన రౌడీజం మానేయాలని, పంచాలని, ఆ ప్రేమలో నేను తడిసి ముద్దవ్వాలని, నేను నా భర్త జీవితాంతం కలిసి సంతోషంగా ఉండేలా చెయ్యమని ముడుపు కడుతున్నాను. ఇప్పుడు ఆ దేవుడొచ్చి నీ పేపర్ చదివి, అయ్యో మిథున కష్టపడి ఓ పేజీ రాసింది, తను ఒక పేజీ రాసినందుకైనా తన కోరిక నెరవేర్చాలని వరాలిచ్చేస్తాడు మరి నీకు. ఖచ్చితంగా ఇస్తాడు మై డియర్ మొగుడ్స్. నిన్ను మొగుడుగా ఇచ్చిన ఆ పార్వతీ పరమేశ్వర్లు నీతో నూరేళ్లు కలిసి నడిచే ప్రయాణాన్నివ్వకుండా ఎలా ఉంటారు? చాలా చాలా త్వరలోనే ఇప్పుడు నేను కడుతున్న ముడుపు నెరవేరుతుంది. నువ్వే చూస్తావుగా. చూస్తా చూస్తా, పద, జాగ్రత్త, పడిపోతావు. నన్ను ఎందుకు పట్టుకున్నావు? అదేం పిచ్చి ప్రశ్న, నువ్వు పడిపోతుంటే పట్టుకున్నాను. నేను పడిపోతున్నాను నన్ను పట్టుకో అని నేనే నిన్ను అడగలేదే, మరెందుకు పట్టుకున్నావు? సెన్స్ ఉండే మాట్లాడుతున్నావు నువ్వు. పడిపోతున్నాను పట్టుకో అని పర్సనల్ గా అడగాల్సిన అవసరం లేదు. ఒక మనిషి పడిపోతుంటే పట్టుకోవడం మానవత్వం కాదు, ప్రేమ. నీ మనసులోని ప్రేమే నన్ను పడిపోకుండా పట్టుకుంది. నీ భార్య పడిపోతుంది పట్టుకో అని నీ మనసు నీకు చెప్పింది. అందుకే హే జాగ్రత్త అనే కంగారు నీలోంచి బయటికొచ్చింది. ఇవన్నీ నా మీద నీకున్న ప్రేమ తాలూకా లక్షణాలు. అంత సీన్ ఏం లేదు గాని ఎక్స్ట్రా చేయకుండా ముడుపు కట్టుకో. ఎత్తుకో, కడతాను. ఏంటి అందట్లేదు స్వామి, అందుకే ఎత్తుకోమని అడుగుతున్నాను. అయితే మానే. అత్తయ్యా అత్తయ్యా, బ్లాక్ మెయిల్ చేసి చంపుతున్నావు కదా. అయితే ఎత్తుకో. తగలడు తిరిగి. ఇంత బరువు నా ఏం తింటున్నావే తల్లి? నీ ప్రేమని స్వామి. నోర్మస్కన్ గట్ట. చూసావా మన ఇద్దరిని ఆ పార్వతీ పరమేశ్వర్లు ఎలా దీవించారో? దీని అర్థం నా కోరిక నెరవేరబోతోంది అని. ప్రాణం పోయే చివరి క్షణంలో కూడా మనం ఒకరి చేతిని ఒకరం విడిచిపెట్టము అని. కారు ఇక్కడే పార్క్ చేసుకుని మేమెంటనే వచ్చేస్తాం. చెప్పరా. అక్క, ఆ హరివర్ధన్ భార్యతో కలిసి గుడికొచ్చాడు. వాడొచ్చింది దైవదర్శనం కోసం కాదురా, చావుని వెతుక్కుంటూ వచ్చాడు. రేయ్, ఆ హరివర్ధన్ బయటికి రాగానే ఎవ్వరూ చూడకుండా, ఎవ్వరి కంటా పడకుండా ఎత్తుకొచ్చేయండి. దేవుణ్ణి చూడ్డానికొచ్చిన వాణ్ణి డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే పంపించేయండి. అలాగే అక్క. రే, మిస్ అవ్వకూడదు. ఆ హరివర్ధన్ బతికుండకూడదు. ఈ భూమి మీద ఈ రోజు వాడికి చివరి రోజు కావాలి. తప్పకుండా అక్క. ఆ హరివర్ధన్ చచ్చాడనే విషయం ఇంకాసేపట్లో నువ్వు వింటావు. పదండ్రా. ఏయ్ హరివర్ధన్, నువ్వు ఆ దేవాగడి తరపున కేసు వాదించి వాణ్ణి బయటికి తీసుకురావడం నువ్వు చేసిన మొదటి తప్పు. నీ కారణంగా నా కొడుకు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లే పరిస్థితి రావడం ఇది నీ రెండో తప్పు. నేను ఒక్క తప్పునే క్షమించను, మరి రెండు తప్పులు ఎలా క్షమిస్తాను? ఎలా నిన్ను బ్రతకనిస్తాను? హర నమః పార్వతీపతయే. నమస్కారం జడ్జి గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం. నమస్కారం అండి. అర్చన చేయండి పంతులు గారు. పేరు చెప్పండమ్మా. హరివర్ధన్, లలిత. హరివర్ధన్ నామధేస్య, రాహుల్ నామధేస్య, నాన్న, అమ్మా, మిథున, దేవా, అలంకృత, అలంకృత, అలంకృత నామధేస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య విరుద్ధ్యర్థం. దేవుడు అక్కడ. అత్తయ్య, అమ్మా నాన్న వాళ్ళొచ్చారు, వెళ్ళి పలకరిద్దాం రండి. పదమ్మా పద. హలో మాస్టారు, మీకు ప్రత్యేకంగా బొట్టు పట్టి చెప్పాలా? పద. నేనెందుకు, మీరెళ్ళండి. అయ్యో శ్రీరామా, మీరు భలే ఉన్నారే. అత్తా మామల్ని అల్లుడు పలకరించకపోతే ఏమనుకుంటారు?
అల్లుడికి పొగరు అనుకోరు? కోర్స్ మా ఆయనకి పొగరే అందం అలంకారం అనుకో, కానీ అత్తామామలు అల్లుడిని అలా అనుకోవడం అంత బాగోదు కదా. అందుకని ఆ టైటిల్ నీకొద్దులే కాని రా. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నోరు మూసుకొని వెళ్ళు. ఏహే, నువ్వేమైనా కొత్త అల్లుడువా? సిగ్గుపట్టానికి మన పెళ్ళయి చాలా రోజులైంది. నోరు మూసుకొని రా. రా రా. పార్వతీపతే హర హర మహాదేవ. తీసుకోండమ్మా. ఓం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం పార్వతీ పరమేశ్వర పాదోదుకం పావనం శుభం. శతమానం భవతి శతాయు పురుషస్య ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం వదిన గారు. నానా ఎలా ఉన్నారు? బాగున్నాను. అమ్మా ఎలా ఉన్నా? బాగున్నానమ్మా. నమస్తే. యాదృచ్ఛికమో లేదంటే దైవ సంకల్పమో తెలియదు కాని అందరం గుళ్ళో భలే కలిసాం కదా. మిథునకి ఏదో మొక్కుందని అంటే ఇలా వచ్చాం వదినా. మొక్క దేని గురించి? నా మొక్కులు దేని గురించి ఉంటాయమ్మా? కొంతమంది మనసులు కరగాలి, అర్థం చేసుకుని ఆశీర్వదించాలి, నా కాపురం బాగుండాలనే కదా. అంతా బావుంది, పరిస్థితులన్నీ బావున్నాయి అని సంతోషపడుతున్న టైంలో కొంతమంది మనసులు మళ్ళీ మొదటికొచ్చాయి. కానీ త్వరలోనే ఆ మనసులు కరుగుతాయనుకో, అర్థం చేసుకుంటారనుకో. కొన్ని మనసులు బండరాయిలా మారడానికి బలమైన కారణాలుంటాయి. అవంత తేలిగ్గా కరగవు, మారవు. అది కొంతమంది అర్థం చేసుకుని వాళ్ళు మారితే బావుంటుంది, అందరూ బావుంటారు. పరిస్థితులన్నీ ఎప్పటికి సతుమణుగుతాయో, మన రెండు కుటుంబాలు కలిసిమెలిసి సంతోషంగా ఉండే రోజులు ఎప్పటికి వస్తాయో. ఆ రోజులు చాలా త్వరలోనే వస్తాయత్తయ్యా. నన్ను ఆ ఇంటికి పంపించిన పార్వతీ పరమేశ్వరులే అన్నీ చూసుకుంటారు, అందర్నీ మారుస్తారు, మార్చి తీరుతారు, మారి తీరాల్సిందే. అమ్మ మిథున, ఫ్లోర్ తుడుస్తున్నావేంటి? కొంప తీసి నిద్రపోతావా ఏంటి? రేయ్, మొక్కుకి సంబంధించిన విషయంలో అలా వెటకారం చేయకూడదు, తప్పు. ఫ్లోర్ను తుడవడంలో మొక్కేంటమ్మా? నాకేం అర్థం కావట్లేదు. ఈ నేలని ఎందుకు తుడిచి శుభ్రం చేస్తుందో కాసేపు ఆగరా, నీకే అర్థం అవుతుంది. నువ్వు రకరకాల విన్యాసాలు చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు అర్థం కాక నాకు మెంటల్ వచ్చేలా ఉంది. నేనేం చేసినా మన మంచి కోసం, మన బంధం మరింతగా బలపడ్డం కోసం. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్దాం పదా. అంటే గుడికొచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోకూడదండి, కాసేపు కూర్చోవాలి. కానీ నాకు మాత్రం ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంది. అసలు వాళ్ళు వస్తున్నారని తెలుసుంటే నేను ఈ గుడికి వచ్చేవాడే కాదు. మీరు భలే ఉన్నారండి. పూజారితో మనకి పడదని గుడికి రావడం మానేస్తామా ఏంటి? చాలా తెలివిగా లాజికులు మాట్లాడుతున్నావు. అంటే వీళ్ళు గుడికి వస్తున్నట్టు నీకు ముందే తెలుసా? అందరూ అనుకునే వచ్చారా? అయ్యో రామ, నాకిక్కడికి వచ్చిన తర్వాతే తెలిసిందండి. అయినా వాళ్లని కలవాలనుకుంటే నేనొక్కదాన్నే వస్తాను గాని మీ కోపం గురించి తెలుసు కూడా మిమ్మల్ని ఎందుకు తీసుకొస్తాను చెప్పండి. ఏమండి, ఆ కోపాన్ని కాసే పక్కన పెట్టి ఇక్కడ కూర్చోండి. రండి రండి. అమ్మా, అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన అన్నప్రసాదం స్వీకరించండి. అన్నం నేల మీద వేసుకుని తింటున్నావేంటి? ఇదే మొక్కు. అమ్మవారి ప్రసాదాల్ని నేల మీద నుంచి స్వీకరిస్తానని మొక్కుకున్నాను. ఇదే మొక్కు అర్థం లేకుండా. ఇలా నేల మీద అన్నప్రసాదాలు స్వీకరిస్తే ముక్కోటి దేవతలు కరుణిస్తారు. నా పసుపు కుంకాలు 10 కాలాల పాటు చల్లగా ఉండేలా, మన బంధం 100 ఏళ్ల పాటు పదిలంగా ఉండేలా దీవిస్తారు. ఇద్దరం కలిసి ఉండాలని కోరుకున్నప్పుడు ఇలాంటివి చేయడంలో అర్థం ఉంది. కానీ నేను ఈ బంధాన్నే వద్దు అనుకుంటున్నాను. నీతో కలిసి నడవడం నాకిష్టం లేదని చెప్తున్నప్పుడు మన బంధం బలపడాలని, మనం కలిసి ఉండాలని ఆ దేవుళ్ళెలా దీవిస్తారు? నీ ఇష్టంతో నా మెళ్ళో తాళి కట్టావా? నువ్వు ఇష్టం లేదంటే తెగిపోవడానికి మన బంధం ముడిపడ్డం తేలిక కావచ్చు, కానీ విడిపోవడం మాత్రం అసాధ్యం. పరమేశ్వరా, మా ఆయన మనసులో నా మీద ప్రేముంది, కానీ మా నాన్నకిచ్చిన మాట కోసం ఆయన ప్రేమని వదులుకోవాలని చూస్తున్నారు. అలాగే దేవా కారణంగా నా ప్రాణాలకి ప్రమాదం ఏర్పడుతుందనే భయంతో మా నాన్నున్నారు. తీసుకోండి. ఆ భయాన్ని మా నాన్నలో పోగొట్టేలా చెయ్యండి. మా నాన్న దేవాని అల్లుడిగా ఒప్పుకునేలా, మా బంధాన్ని ఆశీర్వదించేలా చెయ్యండి. మిథునా, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? నువ్వు ఈ హరివర్ధన్ కూతురువి. సిరి సంపదలతో బతికావు. అలాంటి నీకు నేల మీద తినాల్సిన పనేంటి? ఇది మొక్కు నాన్న. ఇది మొక్క? ఇలా నేల మీద తినడం మొక్క? ఇలాంటి మొక్కుకోవాల్సిన కర్మ నీకేమొచ్చింది? ఈ తాళిబంధం కోసం, నా భర్త క్షేమం కోసం, నా కాపురం బాగుండడం కోసం నాన్న. వీడు నీ మెళ్ళో తాళి కట్టడం నీ జీవితానికి పట్టిన మొదటి దరిద్రం.